సద్గురు రమణ మహర్షి అన్వేషకుల హృదయాలను ఆత్మజ్యోతి వైపు మేల్కొల్పిన మహయోని, సహజ సమాధి సుకుమార స్వరూపం, నిశ్శబ్దానికే ఉపన్యాసం చెప్పిన ముని, నాను ఎవరు అనే ప్రశ్నతో ప్రపంచానికే విముక్తి మార్గం చూపిన మహాతపస్వి. అరుణాచల మెరుపుల్లో అస్తిత్వ సత్యాన్ని దర్శించి భక్తి జ్ఞానాల సంగమంగా జీవించిన అద్భుత అవతారము రమణ మహర్షి. ఆయన చూపు శాంతి, ఆయన నిశ్శబ్దం ఉపదేశం, ఆయన సమక్షం మోక్ష ద్వారానికి దారి. శ్రీ రమణ మహర్షి జీవిత ప్రయాణాన్ని మనం కళ్లతో చూసినట్టుగా చిత్రీకరించాం. ఇది మా ప్రయత్నం. మీరు చూసి ఆనందిస్తే మాకు మహా సంతోషం. ఇలాంటివి మరిన్ని ఆధ్యాత్మిక కథలు మరియు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీస్సులు కొనసాగించండి. నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుదే గిరివరవింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుదే భగవతి వేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ రే మహిషాసురమర్దిని సంయుత. పిల్లలు వినండి బంగారమ్మలు, ఓ అసాధారణ మహానుభావుడి జీవితం చెబుతాను. ఆయన గురించి వింటే మన మనసు మంచిదైపోతుంది. తన మనవడు వెంకట్రామన్ పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చడానికి నాగసుందరంతో తిరుపతికి వెళ్ళింది. తిరిగి వస్తూ అరుణాచలానికి వచ్చి అక్కడే ఆగిపోయింది. ఆమె విరూపాక్ష గుహలో భగవాన్ దగ్గర ఉండడం ప్రారంభించింది. అప్పటి నుండి సంసార జీవితం పూర్తిగా వదిలేసింది. విరూపాక్ష గుహ చిన్నగా ఉండేది. అందుకే భక్తులు కొండపై ఒక మంచి స్థలాన్ని సరిచేసి స్కందాశ్రమం నిర్మించారు. అక్కడ ఒక జలధార ఎప్పుడూ పారుతుండేది. 2 గదులు, ఒక వసార, చుట్టూ తోటలు, కొబ్బరి, మామిడి చెట్లు. ఇది కందస్వామి నిర్మించాడు. శ్రీరమణులు స్కందావతారం అని నమ్మి దానికి స్కందాశ్రమం అని పేరు పెట్టారు. తల్లి కోరికపై నాగసుందరం అరుణాచలానికి వచ్చాడు. భగవాన్ బోధల వల్ల సన్యాసం తీసుకుని నిరంజనానంద స్వామి అనే పేరు పొందాడు. మొదట భిక్షాటన చేసేవాడు. తరువాత భక్తులు ఆశ్రమంలో ఉండమని కోరటంతో అక్కడే ఉండసాగాడు. అలగమ్మగారికి మడి, ఆచారం, పెద్దరిక భావం చాలా ఎక్కువ. భగవాన్ ఆమెను తల్లిగా కాకుండా ఒక సాధకురాలిగా చూశారు. ఆమెలో మార్పు రావడానికి ఇలా చేసేవారు. మాలవారికి భోజనం పెట్టమని చెప్పేవారు. మనిషికి మనిషికి తేడా ఎందుకు అని అడిగేవారు. హో, ఉల్లిపాయ, చూడ్డానికింత చిన్నదానివి. మా అమ్మ మోక్షానికి వెళ్లేప్పుడు ఉల్లిపాయ పర్వతంగా అడ్డు వస్తావు కాబోలు అని ములక్కాయలు పట్టుకుని, అమ్మకు ములక్కాయల మహారణ్యం అడ్డవుతుందని అంటూ వ్యంగంగా నవ్వేవారు. అందరితో కలిసి ఉండాలి అని బోధించేవారు. విరూపాక్ష గుహలో నీళ్లు లేవు. అందుకే భగవాన్ స్కందాశ్రమ జలధార దగ్గర స్నానం చేసి 2 కమండలాలతో తల్లికి నీళ్లు తెచ్చేవారు. ఒకరోజు అలగమ్మగారు అప్పడాలు చేస్తూ ఉండగా భగవాన్ ఆమె పక్కనే కూర్చుని ఒక పాట రాశారు. దానిని అప్పడపు పాట అంటారు. భగవాన్ చెప్పిన మాట. ఈ ఒక్క పాటలో వేదాంతసారం మొత్తం ఉంది. అలగమ్మగారికి ఇతడు నా కొడుకు అనే భావం బలంగా ఉండేది. కొడుకు మీద అధికారం చూపాలనుకునేది. భగవాన్ గట్టిగా మందలించేవారు. ఆమె ఏడుస్తుంటే కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఆమె అహంకారం పోవాలనే ఉద్దేశం. చివరి 2-3 నెలలు అలగమ్మగారు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. మందులు పనిచేయలేదు. ఆ రోజు భగవాన్ తల్లి దగ్గరే కూర్చున్నారు. కుడి చేతిని ఆమె హృదయంపై, ఎడమ చేతిని ఆమె తలపై ఉంచి తన ఆత్మశక్తిని ఆమెకు ప్రసాదించారు. రాత్రి 8 గంటలకు భగవాన్ చెప్పారు, అమ్మా, ఇప్పుడు మోక్షం పొందింది. భగవాన్ చెప్పారు, ఆమె పూర్వజన్మ వాసనలు జ్ఞానాగ్నిలో దహనమయ్యాయి. ప్రాణశక్తులు బయటకు రాకుండా హృదయంలోనే లయమయ్యాయి. ఇక ఆమెకు పునర్జన్మ లేదు. అలగమ్మగారి దేహాన్ని దహనం చేయలేదు, సమాధి చేశారు. ఆ సమాధిపై కాశీ నుండి వచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దానిని మాతృభూతేశ్వరాలయం అంటారు. ముందే భగవాన్ ఒక వెదురును తెప్పించి సరిచేయించారు. తర్వాత అదే వెదురుకు అలగమ్మగారి దేహాన్ని కట్టి కొండ దిగువకు తీసుకొచ్చారు. ఇది భగవాన్ సర్వజ్ఞత్వానికి ఉదాహరణ.
ఈ సంఘటనతో ప్రపంచానికి తెలిసింది భగవాన్ కేవలం బోధించే గురువు కాదు, ముక్తి ప్రసాదించే మహాశక్తి. ఇలాగే ఆదిశంకరులు తమ తల్లి ఆర్యాంబకు ముక్తి ఇచ్చారు. కపిల మహర్షి తన తల్లి దేవహూతికి ముక్తి ఇచ్చారు. శ్రీరమణులు తమ తల్లి అలగమ్మకు ముక్తి ఇచ్చారు. ఈ ముగ్గురు జ్ఞానావతారాలు. సమత్వమే ఆధ్యాత్మిక మార్గం. అహంకారం పోతే ముక్తి. గురుకృపతో జన్మవాసనలు కూడా నశిస్తాయి. అలగమ్మగారు ఎంతో భాగ్యవంతురాలు. జ్ఞానికుమారుడి చేతులలోనే ముక్తి పొందింది. రమణ మహర్షి ప్రపంచానికి చూపిన మార్గం ఇదే. అందుకే పిల్లలు, ఈ కథ మన హృదయంలో నిలుపుకుంటే జీవితమంతా వెలుగుగానే ఉంటుంది. మిగతా కథను మనం మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. మళ్ళీ కలుద్దాం పిల్లలు.